హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. నా వాయిస్ కూడా బాగాలేదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. దేవునికి స్తోత్రం. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను అంటే లేఖనంలో ఉన్నది కాబట్టే ఆయన దప్పికొనుచున్నాడని చెప్పాడా? నిజంగానే దప్పిక కలిగినది ఆయనకి? నిజంగా దప్పిక కలగలేదు ఆయనకి. ఆయన శరీరము మానవ శరీరమే కదా. ఈ విషయం గురించి మనకి బైబిల్లో చూసుకుంటే మనము లూకా సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్త 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. 40 రోజులు ఉపవాసాలు చేస్తాడు ఆయన. వాక్యంలోనికి పరిచర్యలోనికి రావడానికి స్వయాన యేసయ్య, ఆ రక్షకుడు, దేవాది దేవుని కుమారుడు 30 ఏళ్ళు సిద్ధపడి మళ్ళీ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి నేను సిద్ధంగా ఉన్నాను అని తండ్రికి చెప్పటం కోసం ఆ 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సాతాను ఆయన్ని శోధిస్తుంది. ఎడారిలోకి ఆయన ఎందుకు వెళ్ళాడు అన్నది మనకు ప్రత్యేకంగా బైబిల్లో లేదు, కానీ ఆయన ఎడారిలోనే ఉంటాడు ఆ టైంలో. ఆ ఎడారిలో ఎంతో శోధన, ఆకలితోనూ దప్పికతోనూ ఉంటాడు ఆయన. అలాంటి ఆయన తీసుకెళ్ళి సకల భోజనాలు చూపిస్తుంది, అన్ని రకాల భోజనాలు చూపిస్తుంది. నువ్వు కావాలంటే నీవు ఒక్క మాట నన్ను ఒప్పుకో, నీకు ఇచ్చేస్తాను అని. అంటే అక్కడ ఆయన్ని టెంప్ట్ చేయడానికి ట్రై చేసింది కదా అది. అంటే లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సాతాను. ఆయన శారీరకంగా చాలా బలహీనుడైనాడు. మరి మానవుడైతేనే కదా అంత బలహీనంగా ఉంటాడు. భగవంతునికి ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవు. అంటే లేఖనము నెరవేరటమే కాదు, నిజంగా కూడా ఆయన దాదాపుగా అప్పటికే 6-7 గంటల నుంచి శిలువ మీద ఉన్నాడు. ఆయన యొక్క పని ఈ భూమి మీదకి ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి చేసినటువంటి పరిచర్య జీవితం అంతా ముగింపు దశకి వచ్చింది, ఆయనకు తెలుసు. ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, మనం ఏదైనా పని మొదలు పెడితే జనరల్గా ఆ పని అయ్యే వరకు కూడా ఆగి వాటర్ తాగుదామనో ఫుడ్ తిందామన్న ఆలోచన రాదు. జనరల్గా ఏ పని చేసినా మొత్తం పని అయిపోయాకే మంచిలు తాగి అమ్మయ్య అనుకొని కూర్చుంటాం. తండ్రి కూడా దాదాపుగా ఆయనకు తెలుసు ఆయన సిలువ వేయబడతాడని. అంతకు ముందు రోజే తనని అప్పజెప్పే వాళ్ళు ఎవరో కూడా చెప్తాడు. చివరి భోజనంలో కూడా కూర్చొని శిష్యులందరితో చెప్తాడు, మీలోనే ఉన్నారు నన్ను అప్పగించేవారు, నన్ను సిలువ వేసేవారు, నన్ను సిలువకు తీసుకెళ్లేవారు మీలోనే ఉన్నారు అని. అది ఆయన మానసికంగా విపరీతమైన బాధతో చెప్తాడు. ఎందుకంటే క్రీస్తుతో నడిచినవాడు యూదా ఇస్కారియోతు. మనం వింటున్నాం క్రీస్తు గురించి. క్రీస్తుతో నడిచినవాడు, క్రీస్తును చూసినవాడు, క్రీస్తుతోనే దాదాపు అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన యూదా ఇస్కారియోతు అంత సంపద దేవుని దగ్గర, యేసయ్య దగ్గర ఈ రోజున సేవకులకే ఎంతో కానుకలు ఇస్తున్నారు. మరి యేసయ్యే ప్రత్యక్షంగా ఎదురుగా నిలబడ్డప్పుడు ఆయనకి ఏదైనా కొదువై ఉండొచ్చా? శ్రమలు ఉండుండొచ్చు, కానీ ఆర్థికంగా ఆయనకి ఏ ఇబ్బంది ఉండకపోయి ఉండొచ్చు. ఎంతోమంది, లక్షల మంది ఉంటారు ఆయన వెనక అప్పట్లోనే. మరి ఆ లెక్కలన్నీ చూసుకున్న యూదా ఒక్క క్షణంలో ఒక 30 వెండి నాణాల కోసం ఆయన నమ్మేసుకుంటే బహుశా యేసయ్య అనుకొని ఉంటాడు, వస్తాడేమో యూదా వెనక్కి వస్తాడేమో. ఒక్క ఆత్మ నశించడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు కదా. వస్తాడేమో అనుకొని చూసి వేదనతో ఒప్పుకున్నాడు, మీలోనే ఒకరు నన్ను అప్పచెప్పేశారు, అమ్మేశారు అని. ఒప్పుకొని ఆ క్షణం నుంచి ఆయన మనసులో ఉన్న బాధ, గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన చెమట రక్తంగా కారింది. అంటే ఎంత వేదన ఆయన శరీరంలో, ఆయన మనసులో ఉండి ఉంటుందో. అదంతా భరిస్తూ ఒక్క క్షణం నాకొద్దు తండ్రి ఈ పాత్ర తీసేయంటే ఆయన తీసేస్తాడు. కానీ అది చేస్తే మరి ఇన్ని వేల సంవత్సరాలుగా తండ్రి ఏర్పరిచిన ప్రణాళిక పక్కకు పోతుంది. ఇన్ని కోట్ల మంది బిడ్డలు, ఆత్మలు నా కొరకే ఉన్నాయి. నేనుంటేనే, నేను భరిస్తేనే ఈ ఆత్మలు నా దగ్గరికి వస్తాయి. నేనుంటేనే ఈ బిడ్డలందరూ నా దగ్గరికి వస్తారు. లేకపోతే వీళ్ళందరూ పాతాళంలోకి వెళ్ళిపోతారు, నిప్పుల్లోకి వెళ్ళిపోతారు. అదిగో ఎంతోమంది కాలిపోతున్నటువంటి ఆ పాపుల్లోకి వెళ్ళిపోతారు అని భరించి చివరిగా సమాప్తమై ఉన్నదని ఎరిగి, ఇంకా నా పని అయిపోయింది, నేను చేయవలసినటువంటి కార్యము పూర్తయింది, చివరి రక్తపు బొట్టు వరకు ఈ నేల మీద పడిపోయింది కాబట్టి పాప పరిహారం జరిగింది అని తెలిసిన తర్వాత
ఆయన మాట్లాడినటువంటి మాట, నేను దప్పికొనుచున్నాను. ఇంకా లేఖనము నెరవేరునట్లు అంటే నిజముగానే లేఖనాలలో రాయబడి ఉంది, మనకి కీర్తనల్లోనూ ఉంది. కీర్తన 42లో రాసి ఉంది. ఏమని ఉంది? కీర్తన 42, తర్వాత 22, 69 అన్ని కీర్తనలు, చాలా కీర్తనలు రాసి ఉంటుందండి. నేను దప్పికొన్నాను. ఆయన దవడ అంటుకుపోయిందంట దప్పికతోటి, అంతగా నాలుక పిడచగట్టుకుపోయింది అనేటువంటి ఆ వాక్యాలన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. బైబిల్ అంటేనే యేసయ్య సెంటర్ ఫిగర్ అంటారు. ఆయన చుట్టూనే బైబిల్ అంతా తిరుగుతుంది. మనిషి చుట్టూనో లేకపోతే ఇంకేదో కాదు, కానీ బైబిల్ చుట్టూ, బైబిల్ యొక్క మెయిన్ ఫిగర్ వచ్చి యేసయ్యే. యేసయ్య తర్వాతే, యేసయ్య చుట్టూనే బైబిల్. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా. పాత నిబంధనలో ఉన్నటువంటిది పస్కా పశువుగా చెప్తారు మనకి. పస్కా పండుగ వాళ్ళు చేస్తారు కదా. మన ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి వారి వద్ద నుంచి ఆ మరణదూత దాటిపోవడానికి వీలుగా తండ్రి ఒక గొర్రెపిల్ల రక్తాన్ని వారి యొక్క గుమ్మాలకు గీయమని చెప్తాడు. గుమ్మాలకు గుర్తు వేయండి మీరు, అప్పుడు అవి వెళ్ళిపోతాయి, ఆ మరణదూత మీ కుటుంబాలను ఏం చేయదని చెప్తాడు. అసలైన పస్కా పశువు ఆ విధంగా పాప పరిహారార్థం వేయబడిందే ఇది. ఇంకొకటి, లేఖనాలలో ఉన్నది నేనే, నా గురించే అని యేసయ్య చాలా స్పష్టంగా చెప్తాడు. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తాడనమాట. 39వ వచనంలో, యోహాను 5వ అధ్యాయము 39వ వచనంలో చెప్తారు, మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు కదా, ఆ లేఖనాలే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నేనే ఆ గొర్రెపిల్లను, నేనే ఆ రక్షకుణ్ణి, నా రక్తంతోనే మీకు పాప ప్రక్షాళన అని యేసయ్య చెప్తాడు. మరి ఆ లేఖనాలన్నీ నెరవేరడం కోసము ఆయన దప్పికొనుచున్నాను అని చెప్తున్నారు. అదే విషయంలో మనకి ఇంకొక మాట స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, యేసయ్య కష్టము, ఆయన శ్రమ, ఆయన రక్తము ఏది కూడా ఎలాంటి ఎగ్జెంప్షన్స్ ఇవ్వలేదు తండ్రి ఆయనకి. నా కొడుకు కాబట్టి కొంచెం తక్కువ బాధ పెడదాము, లేదా ఏ పాపము తెలియని ఆయన కాబట్టి కొంచెం తక్కువ కష్టం ఇస్తాము అన్నది ఆయనకి ఎక్కడా లేదు. అందుకే కొన్ని సందర్భాల్లో ఆకలి కొన్నాను అని చెప్తాడు ఆయన, కొన్ని సందర్భాల్లో దప్పి కొన్నాను అని చెప్తాడు, వాస్తవాలు చెప్తాడు. 33.5 సంవత్సరాలు ఆయన శరీరంలో మనందరం ఎలా బాధపడ్డామో ఆయన బాధపడ్డాడు, కానీ పాపానికి ఎక్కడ ఆయన చోటు ఇవ్వలేదు. ఒకే ఒక్క నిమిషం పాపం కోసం ఆయన ఎప్పుడైతే మరణిస్తాడో, మన పాపాన్ని తీసుకుంటాడో, ఆ ఒక్క క్షణమే ఆయన తండ్రి నుంచి విడిపోతాడు తప్ప యుగ యుగాలుగా ఈ రోజు వరకు కూడా ఆయన తండ్రి నుంచి ఎక్కడా కూడా ఎడబాటు అన్నది లేదు. పాపము లేని తండ్రి, పాపము లేని ఆయన మన కోసం ఈ శరీరాన్ని ధరించినందుకోసము ఎంతో కష్టాన్ని, ఎంతో దుఃఖాన్ని అనుభవించారు. అది మనకు ఒక గుర్తింపు కూడా. ఎన్ని సందర్భాల్లో మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, బా యేసయ్య ఏంది కష్టం. కొన్నిసార్లు ఎంత నొప్పి అనిపిస్తుంది అంటే, కొన్ని సందర్భాలలో చాలామంది ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం కూడా హాస్పిటల్స్లో, మన బంధువులలో జబ్బులతో బాధపడే వాళ్ళు, విపరీతమైనటువంటి వేదనను పొందేటువంటి వాళ్ళు, మరణం వస్తే బాగుండు అనేంత బాధను పొందుతూ ఉంటారు వాళ్ళు. అలా చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, ఏంటి ఈ శరీరము, ఎందుకు రావాలి మనం ఇక్కడికి, ఎందుకు ఇంత కష్టం, ఏంటి బాధ అని. కానీ తండ్రి చెప్పాడు కదా ఇందాక, తన తల్లిని అప్పచెప్పాడు. ఆయన తల్లిని అప్పచెప్పకపోయినా ఆయన పైకెళ్ళి చూసుకోగలడు, ఆయన మహిమ శక్తివంతుడు కాబట్టి. కానీ ఎందుకు అప్పచెప్పాడు? ఆయన ఉన్న స్థానంలో ఆయనకున్నటువంటి ఆ స్థితిని, అంటే దేవుడు ఆయన ఏ స్థితిలో పెట్టాడో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. మనం కూడా అంతే, ఒక ఇంట్లో ఉన్నాము, ఒక కుటుంబంలో ఉన్నాము అంటే ఆ బాధ్యతల్ని మనం నెరవేర్చాలి. అది మనకు అర్థం అవ్వడం కోసమే ఆయన కూడా తన శరీరాధారిగా వచ్చినప్పుడు లోక కట్టడలకు ఆయన పూర్తిగా తల వంచాడు. గలతీ 4వ అధ్యాయంలో చెప్తాడు, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు ఆయన, స్త్రీ యొక్క కుమారుడిగా ఆయన పుట్టాడు. ఏ ధర్మశాస్త్రం అయితే ఉందో దానికి లోబడే ఆయన ఉన్నాడు తప్ప ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, లేకపోతే మనకు వ్యతిరేకంగా ఒక మహిమలు చేస్తున్న, అద్భుతాలు చేస్తున్న ఆయన శరీరాన్ని ఆయన నొప్పి లేకుండా, బాధ లేకుండా కాపాడుకోలేదు ఎక్కడా కూడా. అసలు ఆయన ఒక అద్భుతం ఆయన కొరకు ఆయన చేసినట్టుగా ఎక్కడైనా చూసామా మనం? ఎక్కడా చూడలేదు. కొంతమంది అన్యుల మాటలు చాలా బాధిస్తూ ఉంటాయి నన్ను.
3 సిలువలు 3 మేకులు కూడా తీసుకోలేకపోయాడా ఆయన అని చెప్పి. 3 మేకులు ఏంటి, అవసరమైతే ముల్లోకాలను తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టుకోగలిగినటువంటి అత్యంత శక్తివంతుడు ఆయన. కానీ అక్కడ జరగాలి. లేఖనం తండ్రి చెప్పాడు, రక్షణ అన్నది ఇలా రావాలి, పవిత్ర రక్తంతోనే రావాలి. అది యేసయ్య ద్వారానే సాధ్యం. ఎందుకంటే ఆయన స్త్రీ మాత్రమే కనిన కుమారుడు కాబట్టి, పరిశుద్ధాత్మ వల్ల కలిగినటువంటి కుమారుడు అయినప్పటికీ అంత శక్తిమంతుని కూడా సాతాను శోధించిందంటే, శారీరకంగా కూడా అంత బలహీనతను ఆయన పొంది ఉన్నాడంటే, మరి మనకు శారీరక బలహీనతలు రావడం అన్నది చాలా సహజమైనటువంటి విషయం. అలాంటప్పుడల్లా నా మనసు కనిపిస్తూ ఉంటుంది, మనకి కొద్దిగా ఎండలో ఒక గంట సేపు అటు వెళ్ళొస్తే, గంట ఎందుకు 5 నిమిషాలు ఎండకి వెళ్తే ఎంత దప్పిక అవుతుందో కదా. నాకైతే ఎంత గొంతు నొప్పిగా ఉందో వారం రోజుల నుంచి. ఆ నీళ్ళు మింగినప్పుడల్లా ఈ వాక్యమే గుర్తొస్తుంది. ఇందుకే ఇచ్చినట్టున్నారు అయ్యగారు నాకు ఈ వాక్యం ఈసారి అనుకున్నాను. దప్పికొనిచున్నానని అంటే ఆ నొప్పి తెలుస్తుంది, ఎంత నొప్పి అనిపిస్తుందో. దీనికే అమ్మ అమ్మ అంటున్నా. మరి నేను అన్ని గంటలు ఆయన అలా మోసాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఎంత ప్రేమ ఉంటే భరిస్తాడు ఆయన, ఎంత ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. మరి సిలువ ధ్యానం మనం చేస్తున్నప్పుడు ఆచారబద్ధంగానూ ఒక పద్ధతి కోసమో కాక, నిజముగానే ఆయన సిలువ మార్గాన్ని ధ్యానిస్తూ ఆయన మాట్లాడిన ప్రతి మాటకు అర్థాన్ని తెలుసుకుంటూ దేవునిలో మనము మరింతగా ఎదగాలని తండ్రి యొక్క కోరిక. దాన్ని మనం నెరవేర్చుతాం. దేవుని వాక్యం దీవించబడుగాక. ఆమేన్.